హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీని నాన్స్, రోటీస్ అలాగే ప్లెయిన్ రైస్‌తో తీసుకున్నా చాలా బావుంటుందండి. మరైతే ఇంక ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ మసాలా కర్రీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి 1 టీ స్పూన్ షాహీ జీరా, ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1 స్టార్ అనాస, 5 యాలకులు, 4 రెబ్బల రాతి పువ్వు వేసి ఒకసారి కలిపేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత 20 జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద టమాటాలు వేసి 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయే వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. టమాటాలన్నీ ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉడికించుకున్న 6 గుడ్లకు ఇలా ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గుడ్లను ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ కూడా వేసి రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేయండి. తర్వాత అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసాక ఒకసారి కలిపేసుకొని మీకు గ్రేవీ థిక్గా అనిపిస్తే హాఫ్ కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా వేసి అలాగే 5 పచ్చిమిర్చి, 1 టీ స్పూను కసూరి మేతి కూడా వేసి చివరిగా 1 టీ స్పూను బటర్ కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఆయిల్ బయటకు తేలే వరకు ఉడికించుకోండి. అంతేనండి, మన ఎగ్ మసాలా కర్రీ రెడీ. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.